ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయని చెప్పండి. ఓకేనండి. ఫస్ట్ రాజేశ్వరి గారు మీరు మాట్లాడండి. ఏం చెప్పండి ఇక అంత అయితే అర్థమవుతుంది మేడం. నాకైతే ఫస్ట్ పెట్టికోట్ నేర్పించారు. అది అర్థమైంది. నేను ఫస్ట్ పెట్టాను కదా! నేను అందులో కూడా పెట్టేశాను కదా! నాకు తెలిసినంత వరకైతే నాకు అన్నీ మంచిగా అర్థమైనాయి మేడం. ఇదొక్క డౌట్ ఉంటే నేను అడిగినా. అది కూడా క్లియర్ చేసుకున్నా. నాకు ఇన్ని రోజుల నుంచి నేను నేర్చుకుంటున్నాను గానీ, నాకు అసల అట్లా తాకలేదు ఇప్పటిదాకా. ఇప్పుడైతే కొంచెం మంచిగా అర్థమైందండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇగ నేను త్వరలోనే కుట్టేస్తాను మీరు తొందరగా నేర్పిస్తుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కాకపోతే మేము అడిగినప్పుడు మీరు కొంచెం చెప్పండి గంతే. ఇగ మాకు మంచిగా అనిపిస్తుంది. మీరు మంచిగా చెప్తుర్రు మేడం. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ అండి. రూపా గారు మీరు మాట్లాడండి. ఇప్పటి వరకైతే మాకు చాలా బాగా చెప్తున్నారండి. మంచిగా అర్థమవుతుందండి. ఏం డౌట్స్ ఉన్నా మళ్ళీ ఫ్రీగా చెప్తున్నారు మేడం. పర్వాలేదండి. మంచిగా అర్థమవుతుంది. సో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా అయితే తేడా ఏం లేదండి. చాలా మంచిగా అర్థమవుతుంది. మనకు హౌస్ వైఫ్స్‌కు హాయిగా, ఫ్రీగా, మంచిగా ఏ టెన్షన్స్ లేకుండా మంచిగా లెర్నింగ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. యాహ్! సరళ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నేనైతే ఇవాళ కటింగ్ కూడా చేశా మేడం. మేడం చెప్పిన దాని ప్రకారం. ఓకే. సూపర్. సూపర్ అండి. పేపర్ కటింగ్ చేశాను. ఇవాళ బ్లౌజ్ కటింగ్ చేశాను. నేను కూడా పిక్ పెడతాను. ఫస్ట్ టైం ఇలా కట్ చేయటం అనేది ఓకే. నాకైతే బానే అనిపించింది మేడం. థ్యాంక్ బానే యూ అండి. అనిపించింది. సో మీకు ఓకే కదండి. ఆన్‌లైన్ అయినా ప్రాబ్లమ్ ఏం లేదు కదా! ఆహా! లేదు. సో అదే అండి. మీకు ఇంకెన్ని డౌట్స్ ఉన్నా మీరు రిపీటెడ్‌గా అడుగుతూ ఉండండి. పర్లేదు. చెప్తారు మేడం చాలా ఓపికగా చెప్తారు. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి. సరిత గారు ఉన్నారా? ఉన్నాను మేడం. హలో. మాట్లాడండి సరిత గారు. వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుందండి. చాలా బాగుంది మేడం క్లాసెస్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆన్‌లైన్ క్లాసెస్ అంటే. ఫస్ట్ అంతగా ఆలోచించాను 2, 3 డేస్ జాయిన్ అవ్వాలా వద్దా అని. ఒక 2 క్లాసెస్ విన్నాక మేడం కూడా చాలా ఓపికతో చెప్తున్నారు. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. యాక్చువల్లీ కొన్ని పార్ట్స్ కూడా మిషన్‌కి లేకపోతే నిన్న షాపింగ్‌కెళ్ళి మరీ తెచ్చుకున్నాను. చాలా బాగున్నాయి మేడం క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ. ఓకే అండి. మీరు నేర్చుకునేంత వరకు నేను చెప్తానేనండి. మళ్ళీ మళ్ళీ అడగండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా గాని మీకు క్లారిటీగా ఇస్తానండి. మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నా చాలండి. బయట వాళ్ళు కుట్టకపోయినా గాని మీరు కుట్టుకున్నా చాలండి. అదే మాకు అంతే అండి. హ్యాపీగా మీకు నేర్చుకోవడమే మాకు కావాల్సింది. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. స్టార్ట్ చేయండి ఇంకా. ఓకే. ఇది ఇప్పుడు మేకప్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనం ఇంతవరకు నేర్చుకుంది బ్యాక్ పార్ట్ అండి ఇది. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ తర్వాత ఫస్ట్ మన హ్యాండ్స్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తర్వాత మన హ్యాండ్స్ మాత్రమే కట్ చేయాలి. ముందు పార్ట్ తీయొద్దండి. అర్థమవుతుంది అండి అందరికి? వాయిస్ వినిపిస్తుంది కదా? ముందు ఇది బ్యాక్ పార్ట్ అండి. మనం ఫస్ట్ బ్లౌజ్ లో ఫస్ట్ తీసుకున్నది బ్యాక్ పార్ట్. ఇదైతే మనం ఇప్పుడు తీసేసుకున్నాం. తర్వాతకి బ్యాక్ పార్ట్ తర్వాతకి మనం హ్యాండ్స్ తీసుకోవాలండి. దాని తర్వాత ముందు పార్ట్ తీసుకోవాలండి. ఈ పార్ట్ ని హ్యాండ్స్ అంటారండి. చూడండి ఇవి హ్యాండ్స్. మీరు అది సైజ్ బ్లౌజ్ ఇలా తీసుకోండి ఫస్ట్. చూడండి హ్యాండ్స్ ఇవ్వండి. ఇప్పుడైతే క్లాత్ ఇలా ఉంది కానీ ఇక్కడ మనం కదా బ్యాక్ పార్ట్ ఇక్కడ కదా తీసుకున్నది. ఈ ప్లేస్ లో కదా మనం బ్యాక్ పార్ట్ తీసుకుంది. ఈ పై వైపున ఉన్నది ఇటు వేసుకోండి. మనం ఇంతకు ముందుకు ఎలా వేసుకున్నామో బ్యాక్ పార్ట్ కి క్లాత్ ఎలా వేసుకున్నామో ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఆపోజిట్ ఇవి ఉండాలండి. ఎడ్జెస్ ఆపోజిట్ ఉండాలండి. చూడండి అర్థమైందండి మీకు క్లాత్ మళ్ళీ ఎలా వేసుకోవాలనేది హ్యాండ్స్ కి? మేడం ఇప్పుడు నార్మల్ పీస్ ఒక 80 మీటర్స్ పీస్ తీసుకున్నా మేడం నేను. మరి ఓకే. హ్యాండ్స్ కన్నప్పుడు సరిపోతుందా మేడం? అది మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈమెకి 31 బ్లౌజ్ కాబట్టి నేను ఈమెకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రీగా కావాలంటే ఈమెకి మీటర్ పడతదండి. మామూలుగా అయితే మనకి బక్కగా ఉన్న వాళ్ళకి 80 సెంటీమీటర్స్ సరిపోతది. లావుగున్న వాళ్ళకి 100 సెంటీమీటర్స్ తీసుకోవాలండి ఖచ్చితంగా. వేరే అంటే అదే కాంబినేషన్‌లో వేరేది హ్యాండ్స్‌కి అలా వేసుకోవచ్చుగా మేడం? మనం క్లాత్ వేసుకోవచ్చండి. మనకు కలర్ సేమ్ ఉంటే ఏదైనా ఏసుకోవచ్చు. సేమ్ ఉంది మేడం. ఓకే అండి. కలర్ సేమ్ ఉంటే ఏసుకోవచ్చండి. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఈ పీస్‌లో అయితే హ్యాండ్స్ రావు కదా మేడం 80 మీటర్స్ దాంట్లో మీటర్ పట్టే వాళ్ళకి? రావండి.
ఓకే వస్తాయి మేడం. కానీ మనకి అంటే తీసుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ మనకి ముందు పాటికి అతుకులు అని చెప్పేసి పడతాయండి అవి. మనకి ఇబ్బంది అయితది. ఓకే మేడం. అందుకని మనం ఫస్టే మనం సేమ్ క్లాత్ కలర్ ఎప్పుడైనా ఎక్కువ ఉంచుకోవాలండి. సేమ్ కలర్ ఉన్న సేమ్ అదే కలర్ తీసుకోవచ్చండి. లైనింగే గదా! అంటే ఇప్పుడు నేను సాదా బ్లౌజ్ చూపిస్తున్నా గదా! సాదా బ్లౌజ్ కాబట్టి అట్లా కుదరదు. సాదా బ్లౌజ్‌కైతే సేమ్ ఇప్పుడు మనం ఇదే క్లాత్ తీసుకున్నాం గదా! ఇదే క్లాత్ కావాలి. మనము శారీస్ మీదకి కుట్టుకుంటాం గదండీ బ్లౌజ్‌లు. వాటికైతే అవునండి. లోపల లోపల వైపు ఉంటది కాబట్టి ఇప్పుడు వేరే పీస్ అయినా తీసుకోవచ్చు. 2 విధాలుగా తీసుకోవచ్చు. దీనికి మనం లైనింగ్ ఓన్లీ సాదా బ్లౌజ్ ఉంటది గదండీ! దానికి మాత్రం ఒకటే క్లాత్ తీసుకోవాలి. ఓకే మేడం. అయితే నేను ఇది పేపర్ కటింగ్ చేసుకొని వేరే పీస్ తీసుకొచ్చుకుంటాలేండి మేడం అదే కలర్. ఓకే అండి. ఓకే. ఇప్పుడు చూసారు గదా! హ్యాండ్స్‌కి ఇట్లా ఫస్ట్ మనం ఇంత ముందుకు ఎనక పార్ట్ తీసాం గదా! ఇలా క్లాత్ ఇలానే యేసుకున్నాం గదా! ఇంత ముందుకు. సేమ్ అదే విధంగా ఇలా యేసుకోండి ఫస్ట్. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అపోజిట్ ఎడ్జెస్ అటువైపు ఉండాలండి. అపోజిట్‌గా ఉండాలి. అర్థమైందా అండి? ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ ఉంది కదండీ! మళ్ళీ దీన్ని ఒక ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్స్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఓకే అండి. హ్యాండ్స్‌కి మనం 4 క్లాత్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి 1, 2, 3, 4 ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి కూడా ఎడ్జ్‌లు మనం ఒక లైన్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. ఈ చివరన ఉన్నాయి కదండీ! కనిపిస్తుందా అండి మీకు? అందరికి క్లియర్‌గా కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే అండి. ఇలా ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలండి. ఇలా తీసుకోండి. ఎడ్జ్‌లు కట్ చేసుకోవడానికి ఆ లైన్ గీసిన ప్రకారంగా మీరు ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు సైజ్ బ్లౌజ్‌ని తీసుకోండి. ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది అండి. షోల్డర్ దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా మీకు? మేడం. ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా! హ్యాండ్స్ కుట్టు షోల్డర్ కింది వైపునే హ్యాండ్స్ కుట్టు ఉంది చూడండి ఇక్కడ. అవును మేడం. ఇక్కడ నుండి ఇలా స్ట్రెయిట్‌గా ఇట్లా చూడండి. ఇలా పట్టుకొని స్ట్రెయిట్‌గా వస్తదండి. ఇలా క్రాస్‌గా తీయకుండా ఇక్కడ పట్టుకోగానే మీకు స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు పట్టుకోండి ఇట్లా. చూడండి ఇక్కడికొచ్చింది. మీరు ఇంచెస్ టేప్ ఉంది కదండీ! ఈ టేపుని ఇక్కడ ఈ భుజం దగ్గర నుంచి ఇలా మనకి కుట్టు కనిపిస్తుంది కదా! ఇక్కడ నుండి స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు తీసుకోండి. చూడండి నాకు ఈమెకైతే 8.5 ఇంచులకు ఉందండి. మీరు ఇదే విధంగా తీసుకోండి. హ్యాండ్స్ ఇలానే కొలవండి. అర్థమైందా అండి? ఓకే మేడం. నాకు ఈమె పొడవు వచ్చేసరికి 8 ఇంచులండి. మీరు పక్కన రాసుకోండి ఇక్కడ 8.5 ఇంచులండి. దీనికి మనకు బ్లౌజులకి చేతి పని ఉంటది గదండీ! మనకి బార్డర్స్ వస్తే చేతి పని అవసరం లేదండి. బార్డర్స్ లేకపోతే ఇలా చేతి పని చేసుకోవాలి. దానికోసం 1 ఇంచ్ తీసుకోవాలండి కింది వైపున. 1 ఇంచ్ ఖర్చు తీసుకోవాలండి ఇక్కడ. ఇక్కడ 1 ఇంచ్‌కి ఇలా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్‌కి ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనం హ్యాండ్స్‌కి చేతి పని కోసం అండి. హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి చేతి పని కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా తీసుకుంటున్నానండి. ఇప్పుడు చేయి పొడవు 8.5 ఇంచులు గదండీ! 8.5 ఇంచులకి మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 8.5 ఇంచులకి ఇలా పెట్టుకోండి. ఇటు లాస్ట్ చివరకు గూడా 8.5 ఇంచులకు పెట్టుకోండి. ఇక్కడ నుంచి. ఈ లైన్ ఉంది గదండీ! మీకు ఇప్పుడు ఖర్చుకు పోను ఇక్కడ ఒక లైన్ సెకండ్ లైన్ గీసాం కదా! అక్కడి నుండి ఇక్కడ పై వైపున 8.5 ఇంచులకు తీసుకోండి. ఈ చివరన గూడా 8.5 ఇంచులకు తీసుకోండి. అర్థమైందా అండి మీకు? మేడం. ఇప్పుడు ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఈ పై వైపున ఖర్చు కావాలి కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇక్కడ పై వైపున ఖర్చు. ఇవి హ్యాండ్స్ గదా! జాయింట్ ఇవి. దీనికోసం మనకి 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు. ఈ చివరన 1/2 ఇంచు. ఇప్పుడు దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా. మళ్ళొకసారి చెప్పనా అండి? ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు చేతి పని కోసం 1 ఇంచ్ తీసుకున్నానండి ఇక్కడికి. ఇక్కడి నుండి ఇక్కడికి చెయ్యి పొడవండి. ఈ 1/2 ఇంచు
చేయి పై వైపున ఖర్చు కోసం అండి. ఖర్చు కోసం ఈ హాఫ్ ఇంచ్ అండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడైతే ఎంత తీసుకున్నామో ఇటువైపున కూడా అంతే తీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ అండి. హ్యాండ్ డౌన్ అంటే ఇదండి. చూసారు కదా ఇక్కడ లెంత్ కనిపిస్తుంది కదా మీకు. ఇది హ్యాండ్ డౌన్ అండి. ఇక్కడ మరి 31 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచులకి తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి. 10.5కు ఉందండి. 10.4 ఇంచులకు ఉందండి ఇది. ఈ చివరన కూడా 10.4 ఇంచులకు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ చెయ్యి డౌన్ 2.5 ఇంచులకు తీసుకుంటున్నానండి. మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇంకా పెద్దదైతే 34 వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకోండి. మరి 31 సైజ్ కాబట్టి నేను 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఒకవేళ మేడం ఒకసారి ఇది చెప్పరా మేడం? చెప్పండి. అంటే ఇప్పుడు ఆ హ్యాండ్ కి ఇంత ఇంచెస్ అన్నారు, మళ్ళీ పెద్ద సైజ్ కి అయితే 3 ఇంచెస్ అన్నారు. ఒక్కసారి అది క్లియర్ గా చెప్పరా మేడం? హ్యాండ్ డౌన్ ఈ 3 అనేది 34, 35 ఉన్నారు కదండి. వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోండి. ఇది 31 బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకైతే సరిపోతుంది. ఇంకా ఇంకా తక్కువ వాళ్ళకైతే మేడం 31 లోపల అయితే అదే వాళ్ళకైతే 2 బాగు తీసుకోవచ్చండి. 2 ఇంచులకైనా తీసుకోవచ్చు, 2 బాగుకైనా తీసుకోవచ్చు, 2.5 అయినా తీసుకోవచ్చు. లావు ఉన్న వాళ్ళకి మరీ లావు ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులకు లాస్ట్ అండి. అంతకు మించి కిందికి తీయొద్దు. 3 లాస్ట్ అండి. ఈ 2 నుంచి 3కు మధ్యలో మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా అండి? ఆ ఖర్చు దగ్గర నుంచి పెట్టారా మేడం? ఈ మనము తీసుకున్న దగ్గర నుంచి పెట్టారా? మొత్తం టోటల్ గా కొలిసాం కదండి. ఇప్పుడు నేను మొత్తం టోటల్ ఒకసారి ఈ ఖర్చులకి ఈ కింద ఖర్చులకి మొత్తం టోటల్ కొలిస్తే 10.4 ఇంచులకు వచ్చిందండి. చివరి కూడా సేమ్ అంతే పెట్టుకోండి. 10.4 ఇంచులకు ఉంది కదండి మొత్తం టోటల్. ఇక్కడ నుండి ఈ పై వైపున పెట్టుకున్నాం కదా. అవును మేడం. ఇంచు టేప్ పై వైపున ఉంది కదా. పై వైపు నుండి ఇలా కిందికి తీసుకోవాలండి. ఈ ఇంచు టేప్ కిందికి మనకి 2.5 ఇంచులకు తీసుకోవాలి. ఇలా తీయొద్దండి. 10.5 ఇలా పెట్టి ఇక్కడ తీసేది, ఇక్కడ తీయొద్దండి. ఈ పై వైపున తీయాలండి. మన టేప్ ఇలా పెట్టుకున్నా కదా. మొత్తం మెజర్మెంట్ చేసి దాంట్లో మనకి ఎంత కావాలో 2.5, 3 అనేది తీసుకోమంటారు. తీసుకోవాలండి. మొత్తం టోటల్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో మనం 2.5కి 2 ఇంచులకి 2.5 లేదా 3 లాస్ట్ అండి. 2 నుంచి 3 వరకే తీసుకోవాలి. అటు పైకి తక్కువ తీసుకోవద్దు, ఇటు కిందికి తక్కువ తీసుకోవద్దు. అర్థమైందండి? ఓకే మేడం. ఇప్పుడు నేను ఇలా మధ్యలో ఒక లైన్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం లూజ్ తీసుకుందామండి. మనకి లూజ్ ఎలా తీసుకోవాలంటే మీరు ఇంత ముందుకు వెనకపాటు ఉంది చూడండి. వెనకపాటు తీసుకోండి. ఈ చంకకి ఈ హ్యాండ్స్ సరిపోవాలి కాబట్టి నేను వెనకపాటు తీసుకుంటున్నానండి. మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఈ ఖర్చుల దగ్గర నుంచి కొలవండి. వెనకపాటుని టేప్ ఇంచెస్ టేప్ పై వైపున పెట్టి ఇలా చుట్టూ కొలవండి. ఇట్లా మొత్తం కొలవండి. అర్థమైందండి మీకు? ఈ చంక దగ్గర మేడం చెప్పండి. ఖర్చు దగ్గర నుంచా మేడం? ఖర్చు కూడా కొలవాలండి. దీనికి హ్యాండ్స్ తీసుకునేటప్పుడు మనకు ఖర్చు కూడా కొలవాలి. మొత్తం చుట్టూ కొలవాలండి. ఈ మొత్తం రౌండ్ ఎంత ఉందని చుట్టూ కొలవాలి. ఇక్కడ నుంచి కొలవండి. చిన్నగా మొత్తం కొలవండి. ఈ క్లాత్ ఎంత ఉందో ఎంతవరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొలవండి. నాకైతే 10.9 ఇంచులకు వచ్చిందండి. అర్థమైందా అండి? మళ్ళీ చెప్పనా ఒకసారి? మేడం ఇక్కడ మనము ఎక్కడ దాకా మేడం 2 ఇంచెస్ ఉంది చూడండి. మనం 2 ఇంచెస్ తీసుకున్నాము. 2 ఇంచెస్ కూడా కొలవండి. ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు మొత్తం ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కొలవండి. రౌండ్ గా కొలవండి మేడం. ఇలా రౌండ్ గా కొలవండి. నాకైతే 10.9 ఇంచులకు వచ్చిందండి. ఈ చివరన చూడండి కనిపిస్తుంది కదా. మొత్తము కొలవండి. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు మాత్రమే కొలవాలి. ఈ చంక రౌండ్ అనేది హ్యాండ్స్ తీసుకునేటప్పుడు మాత్రమే కొలవాలి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ ఎండింగ్ వరకు ఖర్చుతో సహా చుట్టూ కొలుచుకుంటూ రావాలండి. అర్థమైందండి? చంక లోతు నుంచి చూడాలా మేడం? మనం తీసిన స్ట్రైట్ లైన్ చూడాలంటారా? చంక లోతేగా మేడం? ఇక్కడ రౌండ్ అండి. ఇక్కడ రౌండ్ ఇప్పుడు మనం తీసుకున్నాం, కట్ చేసాం కదండి. ఆల్రెడీ మనం ఇలా రౌండ్ కట్ చేస్తాం కదా. అవును మేడం. మనం అలానే మొత్తం కొలవండి. ఇలా రౌండ్ ఉంది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా ఈ రౌండ్ దగ్గర ఈ పై వైపు దగ్గర నుంచి ఇలా రౌండ్ గా కొలవండి. ఇట్లా ఇక్కడ వరకు కొలవండి. అర్థమైందా అండి? చేస్తున్నాం మేడం. నుంచి రౌండ్ కొంచెం వదిలిపెట్టుకుంటూ రౌండ్ గా కొలండి. మన నడుము సైజ్ ఎలాగైతే చూసుకున్నామో అప్పుడేమో 1/2 ఇంచు వదిలేసామండి. ఇప్పుడు 1/2 ఇంచు కూడా వదలొద్దు. అక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం ఖర్చుతో సహా కొలవాలండి.
అర్థమైందా అండి? అర్థమైంది మేడం. నాకైతే 10.1 ఇంచ్ వచ్చింది. 9 ఇంచులు వచ్చిందండి. 10.9 వచ్చిందండి. దాంట్లో మనం 1 ఇంచు తీసేయాలండి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక 1 ఇంచ్ తీసేయాలి. అంటే నాకైతే ఇప్పుడు 10.9 ఇంచులకు వస్తే 9.9కి నాకొచ్చిందండి. 1 ఇంచ్ తీసేయగా 9.9 ఇంచులకు వచ్చింది. మీరు అందరూ అర్థమైంది. ఒకసారి ఎవరైనా సరే చెప్పరా అండి. మేడం? ఒకసారి చెప్పరా మేడం? ఓకే. ఓకే అండి. మనకిప్పుడు నాకు 10.9 ఇంచులకు వచ్చిందండి. మొత్తం ఈ రౌండ్ కొలిస్తే. అది ఎవ్వరికైనా సరే అండి. ఎంత వస్తే అంత వచ్చిన దాంట్లో ఒక 1 ఇంచ్ తీసేయండి. ఈ 1 ఇంచ్. ఓకే మేడం. ఒక 1 ఇంచ్ తీసేస్తే నాకెంత వస్తది ఇప్పుడు 9.9 ఇంచులకొస్తది. 10.9కు ఉన్నది 9.9లకి వస్తదండి. ఓకే మేడం. మీకు ఎంతైతే వచ్చిందో దాంట్లో 1 ఇంచ్ తీసేయండి. అదెందుకు అంటే మనకి ఇక్కడ ఖర్చు పోవాలి కదండీ ఇక్కడ. ఈ ఖర్చుకి ఇక్కడ ఖర్చు ఉంటది కదండీ. ఈ ఖర్చుకి 1 ఇంచ్ తీసేయాలండి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. నాకు 9.9 ఇంచులకు వచ్చిందండి. నేను అదే విధంగా ఇక్కడికి 9.9కి నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి. నాకైతే ఇక్కడైతే క్లాత్ సరిపోవట్లేదండి. చూడండి ఇక్కడ వరకు వస్తుంది నాకు. టోటల్ ఖర్చు అయితే ఇక్కడ వరకు వస్తుంది. ఫస్ట్ ఒక డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి నాకు 9.9కి వచ్చింది. ఫస్ట్ ఇలా మధ్యలో ఇలా పెట్టి ఒక డ్రా చేసుకోండి ఇలా. లూజ్ అన్నమాట ఇది. హ్యాండ్స్ లూజ్ అండి ఇది. దాని తర్వాత మనం ఇక్కడ 2 ఇంచులకి ఖర్చు తీసుకున్నాం కదా. మేడం ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. నాకు ఇది 12.1 ఇంచ్ వచ్చింది మేడం. మొత్తం ఇది కొలిస్తేనా మేడం? ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిస్తే మీకు 12.1 వచ్చిందంటే 11.1 తీసుకోవాలి. అవును. మరి ఇది సరిపోద్దా మేడం? పేపర్ అయితే ఇంకా పెద్ద పేపర్ తీసుకోవాలా? పేపర్ అయితే పెద్ద పేపర్ తీసుకోండి. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి నేను ఇప్పుడు తప్పదన్నట్టు ఇలానే చూపిస్తున్నా. మామూలుగా అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే ఇలా పెట్టి తీసుకోవచ్చు. అంటే ఈ వైపున ఖర్చు పెట్టుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు నాకు ఇది సరిపోతుంది. ఈ రెండు భాగాలకి నాకు ఖర్చు పడుతుంది. ఇప్పుడు నేను ఎంత చూపించిన దానికి 4 భాగాలకు ఖర్చు పడుతుంది. ఎవరికైనా సరే అండి హ్యాండ్స్ ఖచ్చితంగా మనకు ఖర్చు కావాలి కాబట్టి హ్యాండ్స్ ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయండి. ఓకే నేను మేడం. ఇప్పుడు నార్మల్ అయితే మన లైనింగ్ బ్లౌజ్ అయితే ఇలా 2 లోపలికే పోతాయి కాబట్టి రెండింటికి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సాదా బ్లౌజ్ కాబట్టి మెయిన్ బ్లౌజ్ కాబట్టి 4 వైపులా ఒకే విధంగా ఉండాలి కాబట్టి సమానంగా తీసుకోవాలి. అతుకులైనా సమానంగా వేయాలి. 4కి వేయాలండి. ఓకే మేడం. ఇప్పుడు నేను 9 మీరు ఏం చేస్తారంటే మీకు తక్కువ వచ్చింది కదా. మీరు పేపరే కదా కట్ చేసేది. అవును మేడం. అలా అయితే మీరు ఇంకో పెద్ద పేపర్ ఫస్ట్ పెద్దది తీసుకోండి పేపర్. దీని వెడల్పు పెంచాలిలేండి మేడం. ఓకే అండి. పెద్దగా మీకు అనుకూలంగా తీసుకోండి. చూసారు కదా నాకు 9.9 వచ్చింది. మనం ఇక్కడ ఖర్చుకు తీసుకున్నాం కదండి. ఈ 2 ఇంచులు ఇక్కడ చివరిన ఖర్చుకు తీసుకున్నాం కదా. మన ఖర్చుకి 2 ఇంచులు తీసుకున్నాం కదా. అదే విధంగా మనం 9.9కి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు టేప్ ఇలానే మిడిల్ లో పెట్టండి. 9.9 ఇంచులకు పెట్టుకోండి ఇలానే. అట్లనే ఉంచండి. నేను 2 ఇంచులకి ఇక్కడ ఖర్చుకు 2 ఇంచులకు తీసుకున్నాను కాబట్టి అదే విధంగా ఇక్కడ 2 ఇంచులకి ఖర్చు తీసుకుంటున్నాను. ఇది నాకు ఇదంతా ఇప్పుడు ఎక్స్ట్రా నాకు క్లాత్ ఇక్కడ పడేది కూడా నాకు ఇది ఖర్చులకే పోతుంది. ఇది నాకు ఇక్కడ వరకు ఉందండి. ఇక్కడ వరకు కావాలండి నాకు. మేడం నాకు కొంచెం ఒక్కసారి అర్థం కాలేదు మేడం. ఇప్పుడు టేప్ పెట్టండి ఫస్ట్. ఓకే అండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అండి ఇది. నాకు 10.9 ఇంచులకి ఇక్కడికి వచ్చింది కదా. దీంట్లో 1 ఇంచ్ తీసేయాలి. ఎవరైనా సరే అండి. దీంట్లో పెద్ద సైజ్ చిన్న సైజ్ అని ఏమి ఉండదు. 1 ఇంచ్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ నాకు 1 ఇంచ్ తీయగా 9.9 ఇంచులకు వచ్చిందండి. టేప్ ఇలా మనకి ఈ నెంబర్స్ అనేది ఈ ఇంచెస్ అనేది పై వైపునే పోనివ్వండి. ఇలా పై వైపున పెట్టేయండి. ఇక్కడ 9.9 కదా నాకు రావాల్సింది. ఇక్కడ మాత్రం 9.9కి ఇలా పెట్టుకున్నాను మిడిల్ లో టేపు. మీరు ఎక్కడైనా పెట్టండి. ఇక్కడైనా పెట్టండి. ఇక్కడైనా పెట్టండి. మిడిల్ ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోండి ఈ గ్యాప్ లో. ఓకే మేడం. ఇలా పెట్టుకోండి ఇలా 9.9కి. నేను ఖర్చు తీసుకోవాలి కదా. ఇక్కడ మనం అయితే ఫస్ట్ లో ఖర్చు తీసుకున్నాం కదా 2 ఇంచులు. అవును మేడం. దీనికి కూడా కావాలి, హ్యాండ్స్ కూడా కావాలి కదండి 2 ఇంచులు ఖర్చు. అందుకే నేను ఇక్కడ ఖర్చు తీసుకున్నాను. ఇక్కడ ఒక డాట్ వేసి హ్యాండ్స్ లూజ్ అన్నమాట మొత్తం. ఇది ఇప్పుడు ఇదైతే ఎంతైతే ఉందో ఇది కూడా అంతే అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చుకి ఇది మెయిన్. ఒక 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నారు. మనం ఇక్కడైతే ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి హ్యాండ్స్ కి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకోనికి ఉండదు. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కి ఎక్కువ కావాలని 2.5 పెట్టుకోవద్దండి. ఇక్కడ 2 ఇంచులు మాత్రమే తీసుకున్నాం కదా. ఇక్కడ 2 ఇంచులే తీసుకోవాలి. లేదా ఇక్కడ 1.5 తీసుకుంటే ఇక్కడ 1.5 తీసుకోవాలి. లేదా ఇక్కడ 3 ఇంచులకి తీసుకుంటే ఇక్కడ కూడా 3 ఇంచులకి తీసుకోవాలి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇక్కడైతే ఎంత తీసుకున్నామో బ్యాక్ పార్ట్ లో మన ఖర్చు స్టార్టింగ్ లో ఖర్చు ఎంత తీసుకున్నామో
మనకి ఇక్కడ కూడా హ్యాండ్స్ లో కూడా మొత్తం కొలుచుకున్న తర్వాత అంతే ఖర్చుకి మనం ఒక డాట్ వేసుకోవాలి. ఓకే మేడం. ఇప్పుడు నేను 2 ఇంచులకు తీసుకున్నాను కాబట్టి ఇట్లా 2 ఇంచులకు ఒక డాట్ వేసుకున్నాను. నాకు ఇప్పుడు ఇక్కడ వరకు క్లాత్ అండి, నాకు అవసరం కావాల్సిన క్లాత్ ఇక్కడ వరకు అండి. కానీ నేను ఓకే తర్వాత మేడం. కుట్టుకునేటప్పుడు నేను తర్వాత మళ్ళీ కొలుచుకొని, ఇప్పుడు మెయిన్ ఇది కాబట్టి నాకు పెద్దగా ఏమి ఉండదండి. నేను తర్వాత కొలుచుకొనైనా మళ్ళీ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వేసుకొనైనా నేను మళ్ళీ 9.9 ఇంచులకు ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటా. ఇప్పుడు నేనైతే ఇక్కడ వరకు చూపిస్తున్నాను. ఎవరికైనా క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కైనా ఖచ్చితంగా హ్యాండ్స్ దగ్గర పడుతుందండి, చివరికి పడుతుంది. చూడండి ఇట్లా పొడుగు ఇట్లా లైన్ తీసుకోండి పై వైపున ఇలాగా. అర్థమైందా అండి మీకు? అర్థమైంది మేడం. ఇప్పుడు ఒక డాట్ వేసుకోండి ఇలా. ఇది మనకు మెయిన్. ఇది మనం చంక డౌన్ తీసుకున్నాం కదా. ఇలా రాసుకోండి చంక డౌన్ అని మీరు రాసుకోండి. మీరు బ్లౌజ్ ఇప్పుడు మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఈ అన్ని లైన్ అర్థం కాకపోతే ఇది చంక డౌన్ అనేసి మీరు రాసుకోండి. ఇక్కడ లూజ్ అని చెప్పేసి మీరు రాసుకోండి. ఇక్కడ ఖర్చు అని రాసుకోండి. ఇక్కడ ఖర్చు అని రాసుకోండి. పైన లైన్ ఏంటిది మేడం? డబ్ల్యూ ఇది అని రాసింది. పైన మేడం, పైన మీరు నార్మల్ గా నేల మీద రాసింది కాకుండా ఇంకొక లైన్ వచ్చింది చూడండి, అదేంటది మేడం? ఇదా ఆ, ఇదాన్ని ఇది చెప్పాను కదండి. ఖర్చుకి మన 2 ఇంచుల కానీ మనం ఖర్చు తీసుకున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ 9.9 ఇంచులు పెట్టుకున్నాం కదా మొత్తం టోటల్. అవును మేడం. దాని తర్వాత మనం ఖర్చుకి ఇక్కడ తీసుకున్నాం కదా 2 ఇంచులు. మీకు 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కదా. లోపల వైపున తీసుకోవాలి, పై వైపున ఇక్కడ తీసుకోవద్దండి. దాంట్లో తీసుకున్న దాంట్లో లోపలికి తీసుకోవాలి. అంటే మేడం ఇటు ఒక 2 ఇంచెస్ అటు ఒక 2 ఇంచెస్ తీసుకోవాలా? లేదండి, ఇప్పుడు నేను 9.9 ఇంచులకి నాకు వచ్చింది కదండి. అవును మేడం. 10.9 ఇంచులకు వస్తే అందులో 1 ఇంచు తీసేయగా 9.9కి వచ్చింది కాబట్టి నేను ఇక్కడికి మాత్రమే పెట్టుకున్నాను. నేను ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. ఇప్పుడు 9.9 ఇంచులకి ఇక్కడ డ్రా చేసుకున్నాను. అర్థమైందా మీకు ఇక్కడ? అర్థమైంది మేడం. దీని లోపలికి మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది దీనికి లోపలికే ఉంది కదా. మనం ఇది ఆల్రెడీ మనం ఇలా కొలుచుకొని ఇక్కడ మొత్తం కొలుచుకొని కదా తీసుకుంది. ఇక మనం అవును ఎక్స్ట్రా మేడం. ఇటువైపు తీసుకోవద్దు. ఇప్పుడు 9 ఇంచులకి 9కి లోపల వైపే తీసుకోవాలి. 2 ఇంచులకి ఇక్కడైతే ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు తీసుకున్నాం కదా. అదే విధంగా అవును 2 ఇంచులు తీసుకోవాలి. అలా తీసుకుంటే నాకు హ్యాండ్స్ లూజ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక అంటే యువతల వైపు ఉంది చూడండి మేడం, నేను ఈ లైన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇదా ఎక్కడ అవును అండి? మేడం. ఇదా ఇది చేతి పనికి అని చెప్పాను కదా మీకు. స్టార్టింగ్ లో చేతి పని ఉంటది కదండి. అది 1 ఇంచ్ తీసుకోమన్నారు. 1 ఇంచ్ తీసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేయడానికి చేతి పని కోసం అని 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది ఖర్చుకి, ఈ హాఫ్ ఇంచు పై వైపున ఖర్చుకి. ఈ ఓకే మిడిల్ లో మనం మేడం. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కింది వైపున ఖర్చు తీసుకున్నాం, పై వైపున ఖర్చు తీసుకున్నాం. ఈ మిడిల్ లో హ్యాండ్స్ లూజ్ తీసుకుంటున్నాం ఇప్పుడు. అవును మేడం. అర్థమైంది కదా మీకు ఇక్కడ? అర్థమైంది మేడం. ఈ 2 ఇంచులు అనేది ఇక్కడ ఎంత తీసుకున్నామో ఖర్చు అంతే తీసుకోవాలి. మీరు పొరపాటున మళ్ళీ 2.5కి ఇలా పెట్టుకోవద్దండి. ఇక్కడైతే ఎంత తీసుకున్నామో 2 ఇంచులకి తీసుకున్నాం కదండి, ఇలాంటి 2 ఇంచులకి తీసుకోవాలి. ఈ పై వైపున కూడా పెంచుకోవాలని పై వైపున కూడా తీసుకోవద్దండి. మనం ఫస్ట్ తీసుకున్న కొలత లోపలికి తీసుకోవాలి. ఓకే మేడం. అర్థమైందండి? అర్థమైంది. ఈ హ్యాండ్స్ లూజ్ తీసుకుందామండి. ఇక్కడ లూజ్ కావాలి కదా, కింది వైపున లూజ్ కావాలి కదా. ఇలా ఉంది కదండి. అవును మేడం. ఖర్చుకి లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా పట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది అండి. ఈ ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలని ఇలా పెట్టండి. మన వైపుకి ఇలా ఫోల్డింగ్. మీకు కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఒక డాట్ వేయండి. అర్థమైందా అండి? ఒకసారి చెప్పండి. ఇది హ్యాండ్స్ లూజ్ అండి. ఇది హ్యాండ్స్ లూజ్ ఇలా తిరగల తీయండి. తీసిన తర్వాత ఇలా పట్టుకోండి. ఇలా హ్యాండ్స్ ఇలా ఓకే మేడం. పట్టుకోగానే మీకు ఇలా లూజ్ వస్తుంది. ఇలా చూడ ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండి ఇలా పెట్టుకోవాలి. ఖర్చులు ఉన్నాయి కదా, అవతల వైపుకి మనకి ఆపోజిట్ ఉండాలి ఖర్చులు. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ ఖర్చులు ఆపోజిట్ ఉండి చేతిని ఇలా పెట్టండి. లేదు మీకు ఇట్లా కష్టం అయిపోతుంది అంటే మీరు కొలుచుకోండి. ఇలా పెట్టి ఇలా ఉంది కదా, మీరు ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పెట్టండి. 5.2 ఇంచులకు వచ్చింది. కుట్టు ఉంటది కదండి మీకు, హ్యాండ్స్ లూజ్ కుట్టు ఉంటది కదా, అక్కడ వరకు మీరు కొలుచుకోండి. అర్థమైందా అండి మీకు? మేడం దాని మీద పెట్టి డాట్ పెట్టడమే కదా మేడం? డాట్ పెట్టండి అంతే. ఇప్పుడు ఇది పెట్టినాం అనుకో, ఈ ఫోల్డింగ్ ఇలా కరెక్ట్ ఈ ఫోల్డింగ్ పెట్టండి. ఇక్కడ మీకు ఖర్చు ఉంటుంది చూసారు, ఇది కుట్టు ఉంటది కదండి, అవును మేడం. హ్యాండ్స్ లూజ్ కుట్టు ఉంది కదా, అక్కడ వరకు ఒక డాట్ వేయండి అంతే. మీరు ఒక డాట్ వేయండి, తీసేయండి. మనకి దీంతో సంబంధం లేదు. మరి కేవలం ఇక్కడ మాత్రమే కావాలి. ఈ హ్యాండ్స్ లూజ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి కొలుచుకోండి. లేదా నేను పెట్టిన విధంగానే పెట్టండి. చూడండి, అర్థమైందా అండి మీకు? అర్థమైంది మేడం. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు హ్యాండ్స్ లూజ్ 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు మెయిన్ కుట్టండి ఇది.
ఇప్పుడు ఈ డాట్స్ ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఇది మేను, ఈ కుట్టు మేను, ఈ కుట్టు మేను. ఫస్ట్ ఇక్కడ ఒక డాట్ వేస్తున్నామండి, ఇలా లైన్ తీసుకున్నాము. అర్థమైందా అండి? అది 2 ఇంచెస్ పెట్టిన దానికి లైన్ గీశారు కదా మేడం? ఇక్కడ ఉంది కదండి, మనం ఇక్కడ తీసుకున్నాం కదా సంకలు. ఓకే ఓకే, సంక లూజ్ దగ్గర వరకు ఒక పొడుగు లైన్. పొడుగు మనం పెట్టుకున్నాం కదా, ఇలా అవును పొడుగు మేడం. ఒక లైన్ వేసుకున్నాం కదా. సంకలు మిడిల్ లో తీసుకున్న తర్వాత మిడిల్ అయినా పర్లేదు, ఇక్కడ ఈ లైన్ మీద అయినా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు, ఈ లైన్ లోనే తీసుకోవాలి. మనం 2 ఇంచులకి తీసుకున్నాం కదా. అవును మేడం. మనం చంక డౌన్ ఎక్కడ ఉంది మనకి? చంక డౌన్ ఫస్ట్ మనం చంక డౌన్ తీసుకున్నాం కదండి. చంక డౌన్ ఎంత తీసుకున్నాం? 2.5 ఇంచులకు తీసుకున్నాం కదా. ఇట్లా 10.4 ఇంచులకు వస్తే నేను ఇక్కడ 2.5కి తీసుకున్నాను. ఇది చంక డౌన్. ఈ చంక డౌన్ దగ్గర మీరు పెట్టుకోండి. లేకుంటే మీరు లూజు ఇలా ఉంది కదండి, మనం మిడిల్ లో పెట్టుకున్నాం కదా లూజు, ఇక్కడ పెట్టుకోండి. 9.9 ఇంచులకు ఇలా పెట్టుకున్నాక ఇలా 2 ఇంచులు ఖర్చుకి, ఈ 2 ఇంచులు ఇక్కడికి, ఇక్కడ ఒక డాట్ లాగా వేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. అర్థమైందండి మీకు? మేడం ఒక్క నిమిషం మేడం, 9.9 అనేది ఎక్కడ పెట్టారు మేడం డాట్ మీరు? ఇది మన సంకటం తీసుకున్న లైన్ ఉందండి, ఇది మిడిల్ లో. అవును ఇది మేడం. అర్థం కావడం కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ మిడిల్ లో తీసుకోండి. మిడిల్ లో ఈ సంకటం మిడిల్ లోనే 9.9 ఇంచులకి మీరు పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే మేడం, దాన్ని కలుపుకోమంటారు ఇక్కడ ఉన్న దాంతో. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ఇక్కడ 9.9 ఇంచులకి ఇక్కడ లూజ్ తీసుకున్నాం కదా, 2 ఇంచులకి ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక లైన్ చేసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్ తీసుకున్నారు కదా, హ్యాండ్ లూజ్, ఈ హ్యాండ్స్ లూజ్ ఉంది కదా, ఈ హ్యాండ్స్ లూజ్ ఫోల్డ్ హ్యాండ్ అక్కడ దాకా కొలవాలండి. కింది వైపునే కొలవాలండి. మనం అంటే అక్కడ 1 ఇంచ్ గా తీసుకున్నాం మేడం, అక్కడనే డాట్ పెట్టుకోవాలా? పైన లైన్ పెట్టుకోవాలా? లేదు లేదు, అక్కడ కింది వైపునే పెట్టుకోవాలి, ఇక్కడనే పెట్టుకోవాలి, ఇక్కడనే పెట్టుకోవాలి. నేను ఇలా ఫోల్డింగ్ ఇది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్, ఈ ఫోల్డింగ్ నా వైపు పెట్టుకొని ఇలా మీకు ఎక్కడ కుట్టేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక డాట్ వేసుకోండి. అక్కడ నుండి మీరు అక్కడ వరకు తీసేయండి ఇక బ్లౌజ్. అక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకి డాట్ వేసుకోండి. ఇక్కడికి మనం 2 ఇంచులకు తీసుకున్నాం కదా, ఇక్కడ పై వైపున 2 ఇంచులకు తీసుకున్నాం కదా ఇక్కడ. అవును మేడం. ఇప్పుడు ఈ కింది వైపున కూడా 2 ఇంచులకు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డాట్ వచ్చింది, ఇక్కడ డాట్ వచ్చింది, ఇక్కడ డాట్, ఈ డాట్ ని కలుపుకున్నాం కదా, ఇలా క్రాస్ గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు అక్కడ పెట్టిన చోట మేడం 9.9 వచ్చింది మీకు? అవునండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి 9.9 నాకు ఇక్కడ వరకు వచ్చింది. ఓకే మేడం. చూడండి, మీరు చూడండి, సరిగ్గా చూడండి. నాకు 9.9 ఇంచులకి ఇక్కడ నుండి నేను ఇక్కడ వరకు మాత్రమే పెట్టిన. ఓకే మేడం. ఖర్చు కోసం నేను ఎక్స్ట్రాగా తీసుకోవట్లేను. ఎందుకు అంటే దీనికి మనకు ఎక్స్ట్రా మనం ఆల్రెడీ మొత్తం కొలుచుకున్నాం కాబట్టి మన ఈ పై వైపున తీసుకోవద్దండి, ఖర్చు ఇక్కడ తీసుకోవద్దండి. మనం పెట్టుకున్న 9.9లోనే లోపలికి 2 ఇంచులకి ఒక డాట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 9.9 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ 2 ఇంచులకి, ఇక్కడ 2 ఇంచులకు వచ్చింది. ఓకే మేడం. అయితే ఈ మనం ఏదైతే 2 ఇంచులకు పెడతామో అక్కడి నుంచి లైన్ డ్రా చేయాలి. అక్కడ తీసుకుంటే మనకి హ్యాండ్స్ లూజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనకి మంచి ఈ హ్యాండ్ కి మనం ఇక్కడ తీసుకున్న సంఖకి ఈ హ్యాండ్ అనేది మంచిగా బుంగ లేకుండా మంచిగా నీట్ గా వస్తుంది అనమాట. తీసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ కూడా తీసుకున్నాక ఖర్చు ఇప్పుడు పెట్టాలి కదా, ఇదే విధంగా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. కుట్టు ఎక్కడైతుందో అక్కడ వరకు ఒకటి ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ నుండి మీకు క్లారిటీ కనిపిస్తుందండి వీడియో? కనిపిస్తుంది మేడం. నేను ఈ చివరిన పెట్టాను ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 2 ఇంచులకి ఖర్చు తీసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ అర్థమైంది మేడం. ఇక్కడికి మనం ఈ డాట్ ని ఇలా క్రాస్ గా కలుపుకోవాలండి. ఈ డాట్ దగ్గర స్కేల్ పెట్టండి ఫస్ట్. ఈ డాట్ దగ్గర స్కేల్ ఎలా వస్తుంది అలా పెట్టండి, 2 కలిసేటట్టు పెట్టండి. ఒక లైన్ స్ట్రైట్ గా ఇలా గీయండి. అర్థమైందా అండి? ఇలా లైన్ గీయండి. ఇప్పుడు మేడం ఒక్క చిన్న డౌట్ మేడం, ఇప్పుడు మీరు స్కేల్ పెట్టారు కదా, అక్కడ ఏం డౌట్ ఉంది మేడం?